హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మండే, అంటే మనకి వీకెండ్ తర్వాత మండేగా ఒక మంచి వీడితో మీ ముందుకు వచ్చేసాను. అంటే ఈరోజు అయితే బ్లెస్డ్గా అనిపించింది నాకు. అంటే చాలా బ్లెస్డ్గా. చాలామంది కుంభమేళకి వెళ్ళి స్నానం చేయలేము అని అనుకుంటూ ఉంటారు. నేను కూడా ఎన్నోసార్లు అడిగాను కుంభమేళకి వెళ్దాము. ఎందుకునో అనిపించింది ఈసారి. ఎప్పుడు పుష్కరాలు వచ్చినా లేకపోతే ఇలా ఏదన్నా స్పెషల్గా మనం స్నానాలు చేయవలసి వచ్చినా నేను ఎప్పుడూ అడగలేదు మా వారిని. కానీ ఈసారి మాత్రం ఎందుకునో కుంభమేళకి వెళ్దామండి అని అనుకున్నాం. కానీ ఒక పక్క శ్రావణికి ఎగ్జామ్స్, సో ఇంకెక్కడికి వెళ్ళలేదు. కానీ మనం మనస్ఫూర్తిగా అనుకుంటే స్వామి కరుణిస్తాడంటారు చూసారా, అలాగే జరిగింది. చిన్న మిరాకిల్, అది ఏంటని మీకు షేర్ చేస్తాను. దాంతోపాటు గిఫ్ట్స్ వచ్చాయి, అవి కూడా షేర్ చేస్తాను. ఇంకా చాలా ఉన్నాయి వీడియోలో. ఒక మంచి బ్యూటీ టిప్ చూద్దరు. కానీ దాంతోపాటు ఇంకా వీడియోలో చాలా ఉన్నాయి చూపించడానికి, మాట్లాడుకోవడానికి మనకి. అవన్నీ స్కిప్ చేయకుండా చూడాలి అంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. డిస్క్రిప్షన్లో చాలా వీడియోస్ లింక్స్ ఉంటాయి, డిస్క్రిప్షన్లో కూడా ఒకసారి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయాలనుకున్న కూడా చేయొచ్చు. 2 ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉన్నాయి కదా, ఒకటి ముగ్గురికి సంబంధించింది, ఒకటేమో ఫ్యాషన్కి సంబంధించింది. 2 ఫాలో అవ్వండి. కుదిరితే ఎక్కడ కావాలంటే మీరు అక్కడ నాకు మెసేజ్ చేయొచ్చు. మరి లేట్ చేయకుండా ఫస్ట్ ఒక్కొక్కటి చూసి వచ్చిన తర్వాత అప్పుడు పాయింట్లోకి వెళ్దాము. ఫస్ట్ చెప్పాను కదా, అవన్నీ ఒక 1 by 1 చూద్దాం. యాక్చువల్గా నేను మొన్నటి నుంచి మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. ఇది మొన్న మేము సంగీతం ప్రోగ్రామ్కి వెళ్ళామని చెప్పాను కదా, బిహెచ్ఎల్లో టెంపుల్కి, కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్, ఆంజనేయ స్వామిది. మన గణపతి సత్యానంద స్వామి వారి ఆధ్వర్యంలో ఉన్న టెంపుల్. అది చాలా బాగుంది. ఆ రోజు వీడియో కూడా మీకు షేర్ చేశాను కదా. అక్కడ ఈ పాంప్లెట్స్ మాకు ఇచ్చారు. యాక్చువల్గా కోటి హనుమాన్ చాలీసా పారాయణ అనే మహాయజ్ఞంలో మనం కూడా పాల్గొనే అవకాశం ఉందన్నమాట. అక్కడ ఇలా ఒక పేపర్ ఉందన్నమాట. ఆ పేపర్ ఏంటంటే మనం ఏమేం చెయ్యాలి, దీనికి మనం ఎక్కడికి వెళ్తాయి, అయోధ్యకి వెళ్తాయి అనమాట. హనుమాన్ చాలీసా 1,000 సార్లు చదివిన తర్వాత అందరూ కలిసి దానికి ఏంటంటే ఇలా ఒక 1 పాంప్లెట్ కింద ప్రింట్ చేయించారు. స్వామీజీ పేరు, ఆ గుడి వివరాలు అన్నీ, స్కానరు, ఫోన్ నెంబర్ అన్నీ ఉన్నాయి. యాక్చువల్గా మేము గుడికి వెళ్ళాం కాబట్టి కొన్ని ఎక్కువ తెచ్చుకున్నాము. వెళ్ళలేని వాళ్ళు అక్కడ స్కానర్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఉంది కాబట్టి మీరు పంపించమంటే వాళ్ళు పంపిస్తారు. లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అక్కడికి వెళ్తే కనుక తెచ్చుకుని మనం మళ్ళీ గుడికే వెళ్ళి ఇవ్వక్కర్లేదు. మనం స్కానర్ చేసి మనం ఎన్నిసార్లు పారాయణ చేసాం, ఎన్ని పేపర్లు రాసామని కూడా ఇవ్వచ్చు. ఎప్పుడైనా కుదిరితే వెళ్ళి ఇవ్వచ్చు, మనకు టైం కూడా ఉంది. సో నేను కూడా పేపర్లు కొన్ని తెచ్చుకున్నాను అనమాట. కొన్ని నేను రాద్దాం, అమ్మకి అక్కకి ఇద్దాం, మా చుట్టాలకి అందరికీ ఇద్దామని చెప్పని కొన్ని ఎక్కువ పేపర్సే తెచ్చుకున్నాను. ఏం లేదు, మనకి హనుమాన్ చాలీసా పక్కన ఉంటుంది. అది 5 సార్లు చదివిన తర్వాత మనం ఈ పక్క గడిలో శ్రీరామ 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 అంటూ రాయాలంతే. ఒక పేపర్ అయిపోయిన తర్వాత మనకి కుదిరితే ఎన్ని పేపర్లు అంటే అన్ని పేపర్లు. ప్రత్యేకించి మనకి శని దోషాలు ఉంటాయి చూసారా, కొంతమందికి ఏలినాడు శని కానీ, అర్ధాష్టమి శని కానీ, అష్టమి శని కానీ ఉంటాయి కదా, వాటి నుంచి తప్పించేది ఒక్క మంత్రం అయితే హనుమాన్ చాలీసా. లేకపోతే శివుడిది ఉంది కదా, కాలభైరవ అష్టకం, అవి చదువుకుంటే కనుక మనకు ఆ దోషం ఎంతో కొంత ఖచ్చితంగా తగ్గుతుంది. అలాగే ప్రతి మంగళవారం కానీ శనివారం కానీ హనుమాన్ చాలీసా చదివితే ఇంకా దానికి తిరుగుండదు. ఖచ్చితంగా కష్టాలు తప్పుతాయి అనడానికి ఎటువంటి సందేహం లేదు. మా అమ్మమ్మగారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు అలాగా. రామనామాన్ని ఎక్కువ జపించాలి, హనుమంతుని ఎక్కువ మనం హనుమాన్ చాలీసా చదువుకుంటూ ఉండాలి అని చెప్పని. అందులో నేను రాయడం స్టార్ట్ చేశాను. మంగళవారం శనివారం కుదిరితే 5 సార్లు చదివి అప్పుడు శ్రీరామాన్ని రాసి పక్కన పెడదాము అని చెప్పని. సో మీకు కూడా షేర్ చేద్దాము. ఎవరైనా బిహెచ్ఎల్ టెంపుల్కి వెళ్తుంటే కనుక టెంపుల్కి వెళ్ళి తెచ్చుకోండి. లేదంటే నెంబర్ ఏమైనా ఫోన్ చేస్తే కనుక వాళ్ళు ఏదైనా కొరియర్ చేస్తారేమో అడగండి. నాకు ఐడియా లేదు, మేము పాడడానికి వెళ్ళాం కాబట్టి కుదిరిందని తెచ్చుకున్నాను. సో ఏదో అంటే ఒక చిన్న అడుగు మనం దేవుడి వైపు వేస్తున్నాం అంటే ఒక సంతోషంగా అనిపిస్తుంది, ఒక పాజిటివ్గా అనిపిస్తుంది మనకి. అందులో మీకు కూడా సరదాగా షేర్ చేయాలనిపించింది. ఇంతకుముందు శ్రీరామ బుక్స్ షేర్ చేశాను కదా, వాళ్ళకి చాలా హ్యూజ్ డిమాండ్ వచ్చిందట. మేడం కొన్ని రోజులు మీ వీడియో ప్రైవేట్లో పెట్టండి, మేము బుక్స్ సప్లై చేయలేకపోతున్నాము అని చెప్పి చాలా అంటే వాళ్ళప్పుడు నేను ప్రైవేట్లో పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ చాలామంది తెప్పించుకుని రాసేవాళ్ళు, పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుందని ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఎలాగో రాముడిది రాస్తున్నాం కదా అని చెప్పని మొన్న టెంపుల్లో పాడాం కదా శ్రీరామ సాంగ్ ఒకటి, అది కూడా పాడి పెట్టండి అక్క మీరు విడిగాను అని చెప్పని కొంతమంది నన్ను అడిగారు. సో అందుకని బాగుంటుంది కదా, ఎలాగో రాస్తూ ఉన్నాను శ్రీరామ అని చెప్పని ఆ సాంగ్ కూడా శ్రీరామాయి కాబట్టి మీరు వింటారు, నేర్చుకుంటారు. చిన్న సాంగ్ చాలా బాగుంటుంది, ఒకసారి విందాం. శ్రీరామ శ్రీరామ శ్రీమనోహరామ శ్రీరామ శ్రీరామ శ్రీమనోహరామ ఏలరా నీదయా ఇంతైనా రాదయా
ఏలరా నీదయా ఇంతైనా రాదయా శ్రీరామ శ్రీరామ శ్రీమనోహరామ చాలదా సదయా సామితాళదయా చాలదా సదయా సామితాళదయా శ్రీరామ శ్రీరామ శ్రీమనోహరామ పంకజా వదనమా బాగుగా చూడుమా పంకజా వదనమా బాగుగా చూడుమా శ్రీరామ శ్రీరామ శ్రీమనోహరామ ఏ జన్మా పాపమో ఎవ్వరి శాపమో ఏ జన్మా పాపమో ఎవ్వరి శాపమో శ్రీరామ శ్రీరామ శ్రీమనోహరామ రాఘవీ రహిత త్యాగరాజనూత రాఘవీ రహిత త్యాగరాజనూత శ్రీరామ శ్రీరామ శ్రీమనోహరామ శ్రీరామ శ్రీరామ శ్రీమనోహరామ. సో ముగ్గు పెట్టుకుంటూ రాముడి గురించి కూడా పాట పాడేసుకోవడం అయింది. అంటే ఎలాగో హనుమాన్ చాలీసా చవితి చేశాం కాబట్టి సింబాలిక్గా ఉంటుందని చెప్పని మీరు కూడా వినొచ్చు, నేర్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి కుంభమేళకి వెళ్ళలేదు అని కొంచెం అయ్యో అనిపించింది ఈసారి ఎందుకని అన్నాను కదా. మళ్ళీ ఎందుకంటే 140 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి మళ్ళీ అప్పటికి ఎలాగో ఉండము. కానీ అనుకోకుండా ఆ నీళ్ళు అయితే మా వారి ఫ్రెండ్ తీసుకొచ్చారు. ఎంత ప్యూరిఫైడ్గా ఉన్నాయంటే నీళ్ళు. అక్కడ డైలీ ఎప్పటికప్పుడు మిషన్స్ తోటి క్లీనింగ్ ఇది చేస్తున్నట్ట చాలా బాగున్నాయి. కనీసం కాసిన నెత్తిమే నీళ్ళు జమ్ముకుని తలస్నానం చేసినప్పుడు బకెట్లో కొంచెం ఒక 4 మగ్గు చిన్న చిన్న డొక్కులు పోసుకుని తలస్నానం చేస్తే అక్కడ చేసినంత పుణ్యమైనా కొంచెమైనా వస్తుందిలే అని ఒక సంతోషంగా అనిపించింది. మనకి ఎంత ప్రేమగా తీసుకొచ్చారు కదా, ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మా గిఫ్ట్స్ కూడా ఇచ్చారనమాట వాళ్ళు, మా వారి కొలీగ్స్ వాళ్ళు వెళ్ళారనమాట అక్కడికి. వస్తూ ఉట్టి చేతులతో రారు కదా అని చెప్పని గిఫ్ట్స్ ఇచ్చారు. యాక్చువల్గా శనివారం వచ్చింది. నాకు ఎంత హ్యాపీగా అనిపించింది అంటే ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ ఒక బాక్స్ ఇచ్చారు, అంటే చిన్న ప్లేట్ లాగా ఇచ్చి డెకరేటివ్గా అనిపించింది. మనం ఎవరైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా బాగుంటుంది కదా అనిపించింది. శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని చూసి అసలు ఆనందానికి అవధులు లేవు. పైగా ప్యూర్ సిల్వర్ 92.5 సిల్వర్ అనమాట. నేను అప్పటి నుంచే అనుకున్నాను పూజ గదిలోకి అన్నీ ఇలాంటివి చేయించుకోవాలి అని అనిపించింది. సో చూసిన వెంటనే శనివారం రోజు స్వామి వచ్చారు అనగానే ఎంతో సంతోషంగా అనిపించింది చాలాను. అందుకనే మీకు కూడా సరదాగా షేర్ చేద్దామని. ఇప్పుడు బ్యూటీ టిప్ అన్నాను కదా, అది చూసేద్దాం. మనకు ఒక్కొక్కసారికి ఏంటంటే పార్లర్కి వెళ్ళడానికి అవ్వదు. ఇంట్లో ఏదో ఒకటి ఏం కలపాలి, ఇది కలపాలి, దాంట్లో దేని కలపాలి అని అందరికీ కన్ఫ్యూజనే. శనగపిండిలో కలపాలా, బియ్య పిండిలో కలపాలా, కాఫీ పొడిలో కలపాలా, రకరకాలు కలపడం, అవన్నీ మర్చిపోవడం, రాసుకోవడం ఎందుకు వచ్చిందిలే అని చెప్పని మొన్న మార్కెట్కి వెళ్తే బంజారాస్ వాళ్ళది ఇలా గోల్డ్ ఫేషియల్ కిట్ దొరికింది నాకు. ఇదంతా కూడా జస్ట్ 300 రూపీస్ అంతే. తీసుకున్నాను. సరే ఎప్పుడైనా యూజ్ అవుతుందేమో, ఇంట్లో ఏదైనా టక్కన ఒక్కొక్కసారి అకేషన్స్ వచ్చినప్పుడు ఏదన్నా ఫేస్కి చేసుకుందామంటే అంత టైం ఉండదు, ఏమేం కలపాలో అంత ఐడియా ఉండదు, ఒక్కొక్కసారి ప్రొడక్ట్స్ మన దగ్గర ఉండవు. ఎందుకులే అని చెప్పని తీసుకున్నాను. సరే వాడి చూద్దాం ఎలా ఉందోనండి. మీకు ఏదైనా ఐడియా ఉంటే కనుక చెప్పండి. కానీ యాక్చువల్గా బంజారాస్ అన్నీ నేను ఇదే కాదు, మామూలుగా ముల్తాని మిట్టి కానీ హెన్నా కానీ ఇవన్నీ కూడా కొంటూ ఉంటాను. ఎందుకంటే బ్రాండెడ్గా అనిపిస్తుంది నాకు. సో ఇందులో ఏం లేదు, 4 పార్ట్స్ ఉన్నాయి. స్క్రబ్, మసాజ్ జెల్ ఒకటి, తర్వాత మసాజ్ క్రీమ్ ఒకటి, లాస్ట్లో ఫేస్ ప్యాక్ ఒకటి ఉన్నాయి. మొత్తం 4 వచ్చాయి. ఫస్ట్ మనం ఏదైనా సరే ఏ ప్రోడక్ట్ అప్లై చేయాలనుకున్నా, లేకపోతే మనం ఏదైనా వేసుకోవాలనుకున్నా కూడా ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకోవాలి. ఎందుకంటే వంట దగ్గర మనకి ఏదో రకంగా ఆయిల్ పడుతుంది, డస్ట్ పడుతుంది కాబట్టి క్లీన్ చేసేసుకుని అప్పుడు ఫస్ట్ది ఏంటంటే క్లెన్జింగ్. ఏదైనా సరే మనం CTM చేసుకోవాలి. మనం క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ అంటాం కదా. మనం ఫస్ట్ క్లెన్జింగ్ చేసుకోవాలి, క్లీన్ చేసుకోవడం ఫస్ట్ మనం.
అందులో ఫస్ట్ ట్యూబ్ తీసుకుని చిన్నగా చాలా తక్కువ క్వాంటిటీ తీసుకుని ఏదైనా సరే సర్క్యులర్ మోషన్లోనే వెనకాల ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి దాని వెనకాల తీసుకుని జస్ట్ సర్క్యులర్ మోషన్లో ఒక 2-3 మినిట్స్ చేసేసి అది అబ్జర్వ్ అయిపోయిన తర్వాత వాష్ చేసేసుకోవాలి అంతే. మళ్ళీ సెకండ్ది ఏంటంటే గోల్డ్ మసాజ్ జెల్. అది కూడా ఇలా గోల్డ్ 22 క్యారెట్ గోల్డ్ లాగా భలే మెరిసిపోతుంది. మన మొహం మెరుస్తలే తెలియదు కానీ సరే కొన్నాం కదా ఒకసారి వాడితే మనకెక్కడ తెలుస్తుందిలే అని చెప్పని కొంచెం అది కూడా తీసుకుని జస్ట్ మన ఫింగర్స్ తోటే, ఎక్కువ హ్యాండ్ అసలు కూడా ఎక్కువ పెట్టకూడదు, లైట్గా అనమాట. మనం ఫేస్ వాష్ చేసిన తర్వాత టవలు మనం తుడుచుకోవడానికి కూడా ఎక్కువగా ఫోర్స్గా కాకుండా జెంటిల్గా మనం రబ్ చేసుకోవాలి అంతేను. ఆ మసాజీలు కూడా సేమ్ సర్క్యులర్ మోషన్లోనే ఇంకొక 2-3 మినిట్స్ అలా అనుకున్న తర్వాత మళ్ళీ దాన్ని కూడా ఫేస్ వాష్ చేసేసుకుని మళ్ళీ ఒకసారి తుడుచుకుని నెక్స్ట్ థర్డ్ది మసాజ్ క్రీమ్. ఇది క్రీమ్ కూడా సేమ్ సర్క్యులర్ మోషన్ అన్నీ అవే ఇచ్చాడు వాడు. ఫోర్త్ది మాత్రం అప్లై చేసేసుకుని ఒక 15-20 మినిట్స్ వదిలేసిన తర్వాత అప్పుడు వాష్ చేసుకున్నాడు. ఎందుకంటే అది ఫేస్ ప్యాక్ కదా లాస్ట్ అండ్ ఫైనల్ది. ఇవన్నీ ఏం లేదు, మనం బ్లడ్ సర్క్యులేషన్, మన ఫేషియల్ ఎక్సర్సైజ్ ఉంటాయి కదా కొన్ని, మనకి మనం చేతులతో చేయడం లేకపోతే ఫేస్ని మనం మూవ్ చేయడం అటు ఇటు, దానివల్ల ఏంటంటే ఫేస్లో మనకి కండరాలన్నీ కదిలి ఆక్సిజన్ వాటికి అంది పోర్స్ అన్నీ మంచిగా క్లీన్ అయ్యి అలా ఒక్కొక్క స్టెప్ బై జరుగుతుంది. కాబట్టి మనకు ఆ గ్లో తెలుస్తుంది ఇన్స్టెంట్గా. మనం పార్లర్కి వెళ్ళి వేలు ఖర్చు పెడితే వస్తుంది, ఒక్కొక్కసారి చిన్న చిన్న వాటికే మనం ఇంట్లో చేసుకున్నా కూడా రెగ్యులర్గా చేసుకుంటే గ్లో వస్తుంది. సో ఫేస్ అంతా టైట్గా అయిపోయింది, ఇంకా మాట్లాడడానికి ఏం లేదు. మొత్తం ఫోర్త్ది కూడా ఫేస్ ప్యాక్ కూడా అప్లై చేసేసుకున్న తర్వాత మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఫైనల్గా ఏంటో నాకే అనిపించింది, అబ్బా కొంచెం బాగానే ఉంది ఫేసు, ఎందుకంటే తొందరలో పెళ్ళి ఉందని చెప్పాను కదా. సో అప్పటికన్నీ ముందు నుంచే ఒక్కొక్కటి చేసుకుంటూ ఉంటే అప్పటికి ఏమైనా కాస్త బాగుంటుంది పెళ్ళికి అని చెప్పని సరదాగా చేసుకున్నది మీకు షేర్ చేశాను. మీరు కూడా తీసుకోవాలనుకుంటే ఎప్పుడైనా ట్రై చేయొచ్చు. ఇది నా ఫైనల్ రిజల్ట్. ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.